నర్సీపట్నం మండలం వేములపూడిలో నిర్వహించిన ఎన్నికల సభలో బొత్సపై ధ్వజమెత్తిన అనకాపల్లి ఎంపీ కూటమి అభ్యర్థి సీఎం రమేష్. మీ జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ తీసుకొని మాట్లాడారా? మీరే మాట్లాడారా? బొత్స చెప్పండి. జగన్మోహన్ రెడ్డిని నిజమని చెప్పమనండి. బంగాళాఖాతంలోకి పోయేది వైఎస్ఆర్ జగన్ పార్టీ. జూన్ 4 తర్వాత బొత్స ఏ పార్టీలో చేరుతారో చూడాలి. 7 నియోజకవర్గాల యువత జీవనోపాధికి అవసరమైన పరిశ్రమల ఏర్పాటుకు సహకరిస్తా. 4 రోజులు కష్టపడితే అభివృద్ధి చేసి చూపిస్తా. ప్రభుత్వ భూములన్నీ తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారు. కొత్త భూ చట్టంతో రైతుల భూమిపై హక్కు లేకుండా చేసేందుకు కుట్ర. రేపు 13న జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రజలు శిక్ష వేస్తారు. ఈ ఎన్నికల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారుల లెక్క తేలుస్తాం. ఆమె కూడా పార్టీలో సముచితమైన స్థానం ఏర్పాటు చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ వారికి గౌరవప్రదంగా పార్టీలో ఉంటుందని చెప్పేసి పార్టీ అండ వారిపైన ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, అలాగే ఇంతసేపు చెప్పారు కదా ఉచిత ప్రయాణం అని. ఇంకొక విషయం చెప్పాలి. నేను ఇక్కడికి వచ్చే ముందు ప్రధానమంత్రి పిలిచి నేను అనకాపల్లి పంపిస్తున్నా, అక్కడ ఎవరెవరైతే అయోధ్య రామ మందిరం చూడాలనుకున్నారో ముఖ్యంగా మహిళలకి ఈ వేములపూడి నుంచి ఎంతమంది వస్తే మొట్టమొదటిగా మహిళలకు అవకాశం, వారందరినీ కూడా అయోధ్య రామ మందిరం దర్శనం చేయిస్తామని చెప్పేసి మీకు ఇక్కడ నుంచి తునికి కానీ అనకాపల్లికి కానీ ఉచిత బస్సు ప్రయాణమే కదా. రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత 4వ తారీఖు నుంచి ఇక్కడ నుంచి తుని కానీ అనకాపల్లి కానీ ఏది దగ్గర అయితే అక్కడ ట్రైన్ పెడతానో నేరుగా నేను మీతో ట్రైన్లో వచ్చి దర్శనం చేయించి మళ్ళీ ఇక్కడ వేములపూడికి తీసుకొని వచ్చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఇది ప్రధానమంత్రి గారు నాకు చెప్తే ఆయన తరపున నేను మీకు తెలియజేస్తున్నా. అందరూ వెళ్దామా అయోధ్య రామ మందిరానికి? ఓకేనా? మరి నాకు కూడా ఇంకా కొన్ని మీటింగులు ఉన్నాయి. ఇప్పుడు మనం అంతా విజయం 4 రోజులు మీకు మొట్టమొదటి ఓటు బూత్ లేకపోతానే పార్లమెంట్ ఓటిస్తారు. వైట్ కలర్ బ్యాలెట్ ఆ బాక్స్ శాంపుల్ బాక్స్ ఉంది మన దగ్గర. ఓటు వేయాలా? మీకు ఈ 4 రోజులు మీ గ్రామాల్లో మీకు తెలిసిన వాళ్ళ దగ్గర అందరికీ చెప్పి మీకు కనపడాల్సిందంతా ఒక కంటిలో కమలం, ఇంకొక కంటిలో సైకిల్ తప్పితే వేరే ఏమీ కనపడద్దు. 13వ తారీఖు వరకు మిగతా విషయాలన్నీ ఇక్కడ ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలా, ఏ విధంగా మనం డెవలప్మెంట్ చేసుకోవాలన్నది ఆయన పాత్రుడికి మాకు వదిలేండి. మేము ఇప్పుడే అనుకుంటున్నాం కారులో, అన్నా నువ్వు ఏ మంత్రి పదవి చేయలేదు చెప్పు, ఏ మంత్రి పదవి రాసుకునేది నువ్వే కదా అని చెప్పేసి. అలాగే నాకు కూడా ఇక్కడి నుంచి అవకాశం వచ్చి నిన్న ప్రధానమంత్రి చెప్పాడు, చంద్రబాబు నాయుడు చెప్పాడు, పవన్ కళ్యాణ్ చెప్పాడు, సీఎం రమేష్ని గెలిపించండి, ఢిల్లీలో ఏమి పని కావాలన్నా చేసుకొని వచ్చే అనుభవం ఉందని చెప్పేసి. ఇప్పుడు ఇక్కడ ముత్యాల నాయుడు ఉన్నాడు, ఏమన్నా చేసుకోగలుగుతారా? అదే అయ్యన్న గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉన్నప్పుడు ఏ విధంగా డెవలప్ చేశాడు. ఈయన డిప్యూటీ సీఎం అంట. ఆ డిప్యూటీ సీఎం పంచాయతీ నిధులు వాళ్ళ మాడుగుల మండలంలో కూడా, దేవరాపల్లి మండలంలో కూడా పంచాయతీ నిధులు ఇచ్చిన దౌర్భాగ్యుడు ఎంపీ అయిపోయి మన ప్రాంతానికి మేలు చేస్తారంటే అయిపోయి ఆ సినిమా క్లోజ్. దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి దయచేసి నేను ఒకటే కోరుతున్నా, మన ప్రభుత్వం వస్తుంది, మీరందరూ కూడా ఈ 4 రోజులు కష్టపడి పనిచేసి కొంతమంది అధికారుల అండ చూసుకొని మన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులను ఎవరైతే ఇబ్బంది పెట్టినారో వాళ్ళ లెక్క తేలుస్తాం. అన్నీ ఉన్నాయి, ఏ మాత్రం ఇది భయపడాల్సిన అవసరం లేదు. అలాగే నేను ఒకటే చెప్తున్నా, ఇక్కడ ప్రధానమంత్రి గారు నన్ను పంపించింది అనకాపల్లి 7 నియోజకవర్గాలు అంటే నర్సీపట్నం, మాడుగుల, చోడవరం, పెందుర్తి, యలమంచిలి, పాయకరావుపేట ఇవన్నీ కూడా వెనుకబడి ఉన్నాయి. అక్కడ యువత ఎక్కువ ఉంది. అక్కడ పరిశ్రమలు స్థాపించాలా. ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఉంటే పరిశ్రమలు రావు, నువ్వు అక్కడ వెళ్ళి కంటెస్ట్ చేయి, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్తే, సార్ మీరు
నేను అక్కడికి వెళ్తాను, నేను అక్కడ కంటెస్ట్ చేస్తాను, నన్ను అక్కడ ఆదరిస్తారు. ఎందుకంటే నేను కడప జిల్లా నుంచి 2 సార్లు రాజ్యసభకు ఎన్నికైనా. అక్కడ నేనుండే సామాజిక వర్గం కడప జిల్లాలో 500 మంది అక్కడ ఆ రెడ్లను ఎదిరించి నాకు సపోర్ట్ చేస్తే ఆ రెడ్లను ఎదిరించి నేను ఇంతవాడినైనా. ఇక్కడ ఇంత పెద్ద కుటుంబం ఉంది. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఇంత పెద్ద కుటుంబం ఉంటే నాకు కొండంత అండ. మనదంతా ఒక పెద్ద కుటుంబం కాబట్టి నాకు ఏమాత్రం అనుమానం లేదు. ఈ ప్రాంతానికి అభివృద్ధి చేసి ఇక్కడ పరిశ్రమలు స్థాపించి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఇక్కడ రోడ్లు కానీ, నీటి పారుదల కానీ, తాగునీరు కానీ, వైద్యం కానీ, విద్య కానీ అన్ని డెవలప్ చేసి ముఖ్యంగా ఇక్కడ ఉండే యువతకు ఏ విధంగా ఆదుకోవాలా, వారికి ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా పరిశ్రమలు తీసుకొని వచ్చేస్తాను. మీరు ఈ 4 రోజులు కష్టపడండి, నేను చూసుకుంటాను. అభివృద్ధి ఏంటనేది మళ్ళీ ఎవరన్నా పోటీ రావాలని ఆలోచనలో పడాలా, ఆ విధంగా డెవలప్ చేస్తాను. ఇంకొకటి చెప్తున్నా, రేపు ఎలక్షన్లు అయిపోయినాక ఈరోజు బొత్స ఏదో మాట్లాడాడు. అసలు భారతీయ జనతా పార్టీ ఎక్కడుంది, అది బంగాళాఖాతంలోకి పోతుందని. బంగాళాఖాతంలోకి పోయేది వైఎస్ఆర్ జగన్ పార్టీ వాళ్ళ బ్యాండ్ గ్రూపు. అవునా కదా? నేను చెప్తున్నా, రాసి పెట్టుకోండి. రేపు జూన్ 4వ తారీఖు తర్వాత ఇదే బొత్స ఆయన్న పాత్రుల దగ్గరకు వస్తాడు. నేను టీడీపీలో చేరాలనా, బీజేపీలో చేరాలనా, జనసేనలో చేరాలనా, ఏమీ లేదంటే ఇప్పుడు కొత్తగా షర్మిలం వచ్చింది కదా అక్కడికి పోవాలనా అని మొట్టమొదటిగా తెలుగుదేశం అవకాశం ఇస్తారా, బీజేపీ అవకాశం ఇస్తారా? ఆ పార్టీ ఉండదు ఇంకా. ఎందుకంటే అధికారం వచ్చిన తర్వాత కొంతమంది బీజేపీకి వస్తారు, కొంతమంది అటు పోతారు, ఇటు పోతారు.